Good evening, all of you. Welcome to BVR Sir's classroom. Today's topic is dilute solutions, and this dilute solutions chapter is meant for you, that is first BSc semester 1 students, and this class will be in English medium. But as far as explanation is concerned, I will be explaining in English as well as Telugu medium for the benefit of the students. As you all know, this is the fourth part. Dilute solutions chapter lo ఇది మనం fourth part అది ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం, 3 క్లాసెస్ అయ్యాయి. ఈ ఫోర్త్ పార్ట్లో టాపిక్ వచ్చి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ కంప్లీట్ అయిపోతే ఉన్నటువంటి టైంలో ఫోర్త్ పార్ట్ కూడా నెక్స్ట్ ఫోర్త్ కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా టేకప్ చేద్దాం. దట్ నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ విల్ బి ఆస్మాటిక్ ప్రెషర్ అనుకోండి. బిఫోర్ దట్ ఐ ఆమ్ BVR sir, B. Venkatrao. You are welcome to the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. It is located in East Godavari district of Andhra Pradesh, and this is my photo. We have already started discussing colligative properties. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది అప్పుడే 3 క్లాసుల నుంచి చెప్పుకుంటున్నాం, ఇది 4వ క్లాస్ అని అప్పుడే చెప్పాను మీకు. ఏ ప్రాపర్టీ అయితే కేవలం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కాకుండా, ఆ పాయింట్ క్యాచ్ చేయండి, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ కాకుండా కేవలం అందులో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనే దాని మీద కానీ ఆధారపడి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే దెర్ ఆర్ 4 సచ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రెండవది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, మూడవది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, నాలుగవది వచ్చి ఆస్మాటిక్ ప్రెషర్. ఆల్రెడీ మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్లో మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టెంపరేచర్ ఎట్ విచ్ a liquid and its solid substance are in equilibrium with each other is called its freezing point. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ స్టేటు సాలిడ్ స్టేటు రెండు కూడా కోఎగ్జిస్టెన్స్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నారనుకోండి, H2O 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు ఐస్ సాలిడ్ అలాగే వాటర్ లిక్విడ్ రెండు కూడా కోఎగ్జిస్టెన్స్లో ఉంటుంది, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ పాయింట్నే మనం ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని తెలుసు మనందరికీ. కానీ అది ప్యూర్ వాటర్ అయినప్పుడు దానికి కానీ మనం ఏమన్నా నాన్ వాలటైల్ సొల్యూట్ని కానీ యాడ్ చేసామనుకోండి, నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజెస్. ఓకే, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే గతంలో మనం, అంటే ఇప్పుడైతే ఎవరు కూడా తినడానికి ఇష్టపడలేదు, కానీ పెద్దగా పుల్లైస్ అని ఉండేది. 1 రూపీ 50 పైస్ అలాగా పుల్లైస్ అని చెప్పి అమ్మేవారు. అదొక బాక్స్లో తోసుకుంటూ వచ్చేవారు అనమాట, చక్రాల బండిలో తోసుకుంటూ వచ్చేవారు. ఆ బాక్స్లో మరి అంతసేపు కూలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి కానీ చూసినట్టయితే ఐస్తో పాటు మీకు సాల్ట్ కూడా వేసి జాగ్రత్తగా ఈ బయట కంటైనర్ అంతా కూడా కవర్ చేసేవారు అనమాట. అంటే ఇప్పుడంటే రెఫ్రిజిరేటర్స్ అవన్నీ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో అదొక పద్ధతి. ఏం చేస్తున్నామండి, అక్కడ ఐస్తో పాటు ఏం కలుపుతున్నారు, సాల్ట్ని కలుపుతారు అన్నమాట, కళ్ళుప్పు. ఆ సాల్ట్ కలపడం వల్ల ఏమైంది, ఆ టెంపరేచర్ బాగా డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటాం దాన్నే. అంటే మనం థియరిటికల్గా మన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. దాన్ని బట్టి ఎంత తక్కువ టెంపరేచర్ వస్తుందంటే -22 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిపోతుందండి. అది ఒరిజినల్గా ఎంత అని చెప్పాను ఇందాక,
0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది అని తెలుసు. కానీ దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే -22 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ మారడం జరుగుతుంది. సో ఆ రకంగా అడ్వాంటేజ్ పొందడం జరుగుతుంది. సో అలాగా ఒరిజినల్గా ప్యూర్ సాల్వెంట్ ఉన్న ఫ్రీజింగ్ పాయింట్ కంటే కొంచెం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే డిక్రీజ్ అవుతుందని చెప్తున్నానో దాన్నే మనం ఏమని చెప్పి అంటాం, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆ పుల్ల ఐస్ని రెఫ్రిజిరేటర్ అది ఏమీ లేకుండా అంతసేపు ఎలాగ మీకు కూలింగ్లో ఉంచుతున్నారు అనే విషయాన్ని ఒకసారి స్టడీ చేసి ఐడియా తెచ్చుకోండి. అప్పుడు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మీద మంచి అవగాహన వస్తుంది. ఓకే, we know that the vapor pressure of a liquid, that is solvent, is lowered by the addition of a non-volatile solute. కొంచెం నాన్ వాలటైల్ సొల్యూట్ వేస్తే ఆ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుందని మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. హెన్స్ when a non-volatile solute is dissolved in pure solvent, the freezing point of solvent decreases. That is, the freezing point of the solution is less than that of the pure solvent. ఓకేనండి, నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపితే ఏమవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్రీజింగ్ పాయింట్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, అది ఇఫ్ TO is the freezing point of the pure solvent and T is the freezing point of the solution, the difference in the two freezing points is called depression in freezing point, which is denoted by delta TF. నేను ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అక్కడ డెల్టా టీబీ అనుకున్నాం, ఇక్కడేమో డెల్టా టీఎఫ్ తో రిప్రజెంట్ చేద్దాం. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీఓ మైనస్ టీ అవుతుంది. సో టీఓ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ టీ అంటేనేమో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదైనా కంటిన్యూ చేద్దాం. సో మీకు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే దీనికి కూడా కొన్ని కర్వ్స్తో స్లైడ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి, చాలా నీట్గా కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీదేమో వేపర్ ప్రెషర్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ముందు ఈ ఎల్లో లైన్ కానీ చూసినట్టయితే ఏ అన్నాం, బి అన్నాం, అలాగే సి వరకు. ఎల్లో లైన్ ఏమో సాల్వెంట్ లైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ సాల్వెంట్ లైన్ కానీ తీసుకున్నట్టయితే ఈ బి పాయింట్ వరకు వచ్చేటప్పటికి ఈ పిఏమో దాని యొక్క వేపర్ ప్రెషర్ అక్కడ అది ఫ్రీజ్ అవడం జరుగుతుంది. ఆ ఫ్రీజ్ అయినప్పుడు కరస్పాండింగ్ టెంపరేచర్ ని మనం టీఎఫ్ తో సూచిస్తున్నాం, అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. క్లియర్ గా కనిపిస్తుంది, నాయిస్ చేయకండి మీరు ఎవరును. సో ఇక్కడ క్లియర్ గా టీఎఫ్ అనేది ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకే, అలాగా తీసుకున్నటువంటి ఈ సాల్వెంట్ కి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం అంటే సొల్యూషన్ గా కన్వర్ట్ చేస్తున్నాం. సొల్యూషన్ 1 అన్నాం, సొల్యూషన్ 2 అన్నాం. సొల్యూషన్ 1 అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ దిస్ సాల్వెంట్. అప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ గా చూడండి దాని యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది, T1. వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. సో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్ గా వాట్ అబౌట్ దిస్ T1 టెంపరేచర్, దిస్ T1 ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1. ఓకే, సొల్యూషన్ 1 ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్. ఓకే, సిమిలర్లీ యూ హ్యావ్ అనదర్ సొల్యూషన్, సొల్యూషన్ 2 అన్నాం. ఇక్కడ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 అంటే ఏమీ లేదు. సొల్యూషన్ 1 అంటే కొంచెం డైల్యూట్ సొల్యూషన్, ఈ 1 కంటేనేమో 2 ఇంకా కొంచెం ఎక్కువ సాల్ట్ లేదా నాన్ వాలటైల్ సొల్యూట్ ని మనం కలుపుతున్నాం. కొంచెం కాన్సంట్రేషన్ కానీ ఇంక్రీజ్ అయినట్లయితే ఏమవుతుంది, ఇంకా వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్ గా ఈ T2 వాల్యూస్, T2 ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ వినండి అందరూ కూడాను. కొంచెం మీరు ఫోన్ మ్యూట్ లో పెట్టండి అమ్మా, సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉంది. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వాటర్ ప్రెషర్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్.
పాయింట్. ఓకే, సో ఈ రకంగా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా మనం చేయవలసిన పని ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఆల్రెడీ రౌల్స్ లా గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఈ రౌల్స్ లా నుంచి మనం యాజ్ యూజువల్గా ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఎలాగా అనే విషయాన్ని పరిశీలిద్దాం. సో అకార్డింగ్ టు రౌల్స్ లా ఆ ఫార్ములా ఒకసారి ఐడియా తెచ్చుకోండి. PO minus P by PO that is proportional to small w into capital M divided by small m into capital W. Small w అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్. స్మాల్ m అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. క్యాపిటల్ M అంటేనేమో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. క్యాపిటల్ W is వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ అన్ని కూడా వెయిట్సే అని గుర్తుంచుకోండి. దాన్ని కొంచెం రీఅరేంజ్ చేసామనుకోండి, ఆ రీఅరేంజ్మెంట్ లో ఫార్ములా ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. PO minus P is proportional to small w into capital M by small m into capital W into P0. లేదా P0 ని అవతలకు తీసుకొచ్చాం అంతే. ఇక్కడ సిన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ M అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ P0 ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ గా ఉంటాయి వాల్యూస్. కాబట్టి ఆ రెండాటిని కూడా మనం ఈ ఫార్ములా నుంచి తీసేసామనుకోండి, M అండ్ P0 ని తీసేస్తే అప్పుడు ఆ ఫార్ములా సింప్లిఫై అవుతుంది. చూడండి, PO minus P is proportional to small w by small m into small w గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి అనుకున్నాం. వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ నుంచి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రెండోదేమో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్, 4 కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్. దీస్ 4 ఐటమ్స్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని తెలుసు. కాబట్టి సో ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ని దేంతో సమానంగా భావించవచ్చు? ఇట్ కెన్ బి ఈక్వేటెడ్ విత్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. కాబట్టి అప్పుడు ఫార్ములా ఏ రకంగా రూపాంతరం చెందుతుందో దీన్ని పరిశీలించండి. దెన్ వీ హ్యావ్ డెల్టా TF ఈజ్ ప్రపోర్షనల్ టు PO minus P. ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ ఇప్పుడు PO minus P బదులు ఏం రాస్తున్నాం? డెల్టా TF ని రీప్లేస్ చేసాం. డెల్టా TF ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. లేదా ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం ఒక కాన్స్టెంట్ ని పెడుతున్నాం. ఇంత క్రితం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అయితే KB అని పెట్టాం. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ KB we are making use of KF. So delta TF is equal to KF into small w by small m into capital W అనే ఫార్ములా ఫైనల్ గా వస్తుంది. దీన్ని మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగించుకుంటాము. ఓకే, చాలా క్లియర్ గా ఉంది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. వేర్ KF అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, పరిశీలించండి. వేర్ KF is a constant called as freezing point constant, లేదా it is also called as cryoscopic constant, or it can also be called as molal depression constant. So ఆ important point మీరు గుర్తుపెట్టుకోవాలి. Please remember this point, that is formula delta TF is equal to KF into small w by small m into capital W. So delta TF is depression in freezing point. KF is a constant which is called as freezing point constant or cryoscopic constant or molal depression constant, whereas small w is weight of solute, small m is molecular weight of solute, capital W is weight of solvent. ఓకే, సో ఇంతవరకు చాలా క్లియర్గా మీరు ఫాలో అవుతున్నారు. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రాద్దాము అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇది కూడా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ 1 అనుకుందాం. మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ 1 అంటే 1 mole ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్ లేదా 1 kg ఆఫ్ సాల్వెంట్. అప్పుడు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అది 1 అయితే అప్పుడు ఏమవుద్ది? డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, ఎప్పుడు ఇది మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ 1. ఇది మొలారిటీ కాదు, మొలాలిటీ. ఓకే, thus molal depression constant may be defined as the depression in freezing point produced by dissolving 1 mole of any solute
in 1 kg or 1000 grams of the solvent. ఓకే, డెఫినేషన్ ఆఫ్ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ కావాలి అనుకుంటే మీరు it can be defined as depression in freezing point produced by dissolving 1 mole of any solute in how much of the solvent, 1 kg of the solvent. So in general appudu manaki em avuddi, delta Tf is equal to Kf into molality of the solution avutundi. If the weight of the solvent W is given in grams, find definition దేనికి 1 kg కి అయితే, అలా కాకుండా మనం వాల్యూ గ్రామ్స్లో తీసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ డబ్ల్యూ వాల్యూ గ్రామ్స్లో కానీ తీసుకుంటే ఆ ఫార్ములాలో స్మాల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్మాల్ చేంజ్ ఏంటో చూడండి. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ బై 1000 అవుతుంది. లేదా దాన్నే రీఅరేంజ్ చేస్తే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అవుతుంది. దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ గివెన్ ఇన్ గ్రామ్స్. గ్రామ్స్ కాకుండా కేజీలో ఉందనుకోండి, మనం ముందు స్లైడ్లో చూసినటువంటి ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా టీఎఫ్ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అనే ఫార్ములా వేసుకోవాలి. మీరు నోట్స్లో రాసినప్పుడు కానీ లేదా ఎగ్జామినేషన్లో రాసినప్పుడు వీటన్నిటిని కూడా బాక్స్లో పెట్టండి. బాక్స్లో పెట్టారనుకోండి, ఫైనల్గా చాలా చక్కగా ఎగ్జామినర్ కనిపించి మంచి ఇంప్రెషన్తో ఓ గ్రేడ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటో చూడండి. వేర్ డెల్టా టీఎఫ్ ఏమవుతుంది మీరు రికలెక్ట్ చేయండి. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. మరి కేఎఫ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, molar depression constant per kg of solvent. Small w is equal to weight of solute in grams. Capital W is equal to weight of solvent in grams. M is equal to molecular weight of solute. అలాగే వాల్యూ ఆఫ్ కేఎఫ్ ఎలాగ వస్తుందో కూడా తెలుసుకోవాలనుకోండి, అది కూడా మీకు ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వాల్యూ ఆఫ్ కేఎఫ్ దాకా రావాల్సినటువంటి అవసరం ఉండదు, కానీ ఎలాగ వస్తుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి స్లైడ్లో అది కూడా ఉంచడం జరిగింది. వాల్యూ ఆఫ్ కేఎఫ్. కేఎఫ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ ఏ పర్టికులర్ సాల్వెంట్. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ and can also be calculated from the relation Kf is equal to R into T square by 1000 into LF. T naught కానీ T is nothing but freezing point of solvent అని తెలుసు. R ఏమో గ్యాస్ కాన్స్టెంట్. యాజ్ యూజువల్ గ్యాస్ కాన్స్టెంట్ గురించి మీరు గేషియస్ స్టేట్లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటారు. ఎల్ఎఫ్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎల్ఎఫ్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇది మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్. ఈ ఫార్ములాలన్నీ దేనికండి? ఒకసారి బ్యాక్ స్లైడ్కి వస్తున్నాను. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ మనం డైరెక్ట్గా సాల్వెంట్ వెయిట్ కేజీల్లో తీసుకుంటే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ తీసుకుంటాం. అలా కాకుండా గ్రామ్స్లోకి తీసుకుంటే ఫైనల్గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీఎఫ్ ఇంటూ డబ్ల్యూ అనే ఫార్ములా వేసి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం ఇంకా మీకు అసలు డౌట్లు అనేవి కూడా ఎక్కడ రాకుండా మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా ప్యాక్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఎంత వర్క్ చేస్తారనేది దాని మీద మీకు వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మూడవ పార్ట్ ఇందులో డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ బై రాస్ట్ క్యాంఫర్ మెథడ్. చూడండి, ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి? మనం రాస్ట్ క్యాంఫర్ మెథడ్నే యూజ్ చేయాలి. అంతేగాని వేరే మెథడ్ ఏదైనా రాశారనుకోండి పొరపాటుని, మనం ఏమో కరెక్ట్గానే రాసామనుకుంటాం, కానీ ఎగ్జామినర్కి ఆ విషయం కానీ తెలిసిందంటే అడ్డంగా కొట్టేసి ఆ మార్కులు అన్నీ కూడా కట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా లేకుండా ఏ పద్ధతికి ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫర్ దిస్ పర్పస్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్కి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్.
This method, which is due to Rast, and the name of the scientist is Rast, is used for the determination of molecular weight of solutes which are soluble in molten camphor. Camphor అంటే కర్పూరం అండి. ఈ కర్పూరంలో కరిగే స్వభావం ఉన్నటువంటి సొల్యూట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేయాలి అంటే మనం ఈ మెథడ్ ఉపయోగిస్తాం. రాస్ట్ క్యాంఫర్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ముందు డయాగ్రామ్ చూపిస్తాను. డయాగ్రామ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ని స్టడీ చేద్దాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకసారి నేను చెప్పింది విన్నారంటే ఆటోమేటిక్గా మీరే ఓన్ వర్డ్స్లో రాయడానికి వీలవుతుంది. రాస్ట్ క్యాంఫర్ మెథడ్ చూడండి, నేను ఎంత నీట్గా డయాగ్రామ్ మీకు ప్లాన్ చేశానో మీరు ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి నీట్గా ఉన్నటువంటి డయాగ్రామ్స్ వేయడానికి ప్లాన్ చేయాలి. రెండు ఒకటే, లెఫ్ట్ సైడ్ చూపించినా కానీ రైట్ సైడ్ ఉంది కానీ రెండు కూడా ఒకటే. రెండాటికి డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను, ముందు వినండి. ఇది మామూలుగా మనం తీసుకునేటటువంటి జార్, ఏదో ఒకటి మనం ఒక జార్ తీసుకుంటాం, గ్లాస్ జార్ని. ఈ రకంగా మనం బేకర్ అంటాం, కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటాయి ఇవి బేకర్స్. ఈ బేకర్లు తీసుకుని ఈ బేకర్లోనేమో గ్లిజరాల్తో నిండబెడతాం, గ్లిజరాల్. అలాగే బాగా కలుపుతూ ఉండడం కోసం స్టరర్ కూడా ఒకదాన్ని అరేంజ్ చేసుకుంటాం. అండ్ దిస్ వన్ ఈజ్ క్యాపిలరీ ట్యూబ్. చూడండి, ఇది జాగ్రత్తగా మన ఈ ఎక్స్పెరిమెంట్, ఈ కరోనా ఇవన్నీ కూడా తగ్గిపోతే మీకు అవన్నీ చేసి చూపిస్తాను. మెల్టింగ్ పాయింట్ ఎలా డిటర్మైన్ చేయాలి ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను నేను. ఓకే, దిస్ ఈజ్ ద క్యాపిలరీ ట్యూబ్. చిన్న సన్నటి ట్యూబ్ ఉంటుంది. ఇన్సైడ్ దిస్ క్యాపిలరీ ట్యూబ్ మనం ముందు ఏం చేస్తాం అంటే we will take small amount of camphor. క్యాంఫర్ని బాగా పౌడర్ చేసి ఈ క్యాపిలరీ ట్యూబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ క్యాంఫర్ ఇంటూ దిస్ క్యాపిలరీ ట్యూబ్ పైన సీల్ చేసేస్తాం అన్నమాట. ఇంకా బయటకు వచ్చేయకుండా ఉండడం కోసం సీల్ చేస్తాం. దిస్ ఈజ్ ద థర్మోమీటర్. రీడింగ్ ఉంటుంది, కరస్పాండింగ్ రీడింగ్. దీన్ని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే ఇలాగ ఇక్కడ కట్టినట్టు ఉంటుంది చూడండి, కడతారు. నాలాటోడు అయితే నేనేం కట్టను, ఎందుకంటే గ్లిజరాల్ జస్ట్ మీకు అది అతుక్కునేలా చేస్తుంది. థర్మోమీటర్కి కొంచెం గ్లిజరాల్ అలా రాసి పక్కన అంటించారంటే ఇంకా అది పడిపోదు. అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు కింద నుంచి హీట్ చేస్తాం. హీట్ చేస్తూ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. చూస్తూ ఉన్నప్పుడు ఇందులో ఏం తీసుకున్నాం, క్యాంఫర్ తీసుకున్నాం. ఏదో ఒక టెంపరేచర్ డిజాల్వ్ అయిపోతుంది సడన్గా. ఓకే, అట్ సమ్ టెంపరేచర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ డిజాల్వ్స్. ఏ టెంపరేచర్ దగ్గర అది డిజాల్వ్ అయిందో తెలుసుకుని ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. దట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్. ఓకే, ఇది దేనికి సంబంధించి, ఇది సాల్వెంట్కి సంబంధించి ఈ పని చేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే సెకండ్ పార్ట్లో we take some known weight of solute. మన వెయిట్ తెలిసి ఉంటుంది, ఎంతో కొంత 0.1 గ్రాము 0.2 గ్రాము ఎంతో తీసుకుంటాం సొల్యూట్. తీసుకున్న తర్వాత దానికి ఒక 10 టైమ్స్ ఉండేలాగా క్యాంఫర్ని తీసుకుంటాం, కర్పూరం. ఓకే, 10 టైమ్స్ ఉండేలా కర్పూరం తీసుకుని ఈ రెండాటిని కలిపి పౌడర్ చేసేసి దాన్ని జస్ట్ మెల్ట్ చేస్తాం అన్నమాట. మెల్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సొల్యూట్ ఏదైతే ఉందో క్యాంఫర్లో కరిగిపోతుంది. అలా కరిగించిన తర్వాత దాన్ని సపరేట్ చేసి బయటికి తీసి చల్లార్చిన తర్వాత మళ్ళీ పౌడర్ చేస్తాం. పౌడర్ చేసిన తర్వాత ఇందాక మెథడ్ లాగే ఏం చేస్తాం, క్యాపిలరీ ట్యూబ్ కదా ఇది, ఇలాంటి క్యాపిలరీ ట్యూబ్ ఇంకొకటి తీసుకుని ఆ క్యాపిలరీ ట్యూబ్లోకి ఇప్పుడు మిక్చర్ని దట్టిస్తాం. మిక్చర్ అంటే అందులో ఏముంది, అన్నోన్ సొల్యూట్ ఉంది ప్లస్ క్యాంఫర్ ఉంది. ఓకే, ఆ రెండాటిని దట్టించి ఇందాక ఎక్స్పెరిమెంట్ లాగే పైన క్లోజ్ చేసేస్తాం. దీనికి అతికించి ఈ గ్లిజరాల్ దాంట్లో ఉంచి మళ్ళీ దాన్ని హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మళ్ళీ ఈ మిక్చర్ అంటే సొల్యూషన్ ఏముంది, అందులో సొల్యూట్ ఉంది, ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ క్యాంఫర్ ఉంది. ఆ రెండు ఎక్కడో మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆ దాన్నే మనం ఆ మెల్ట్ అయినటువంటి టెంపరేచర్ నోట్ చేస్తాం. అప్పుడు ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో నోట్ చేసుకుని దాని నుంచి మనకి రాస్ట్ క్యాంఫర్ మెథడ్ కంప్లీట్ అయినట్టుగా తెలుసుకుంటాం అన్నమాట. అయితే మెల్ట్ అయిన వెంటనే కాకుండా మెల్ట్ అయ్యి మళ్ళీ సొలిడిఫికేషన్ ఎక్కడవుతుందో
ఆ టెంపరేచర్ నోట్ చేసుకోవాలి. నేను మెల్ట్ అయినట్టు అయితే సరిపోతుంది అంటున్నాను కాదు. ఏం చేయాలి మనం, మళ్ళీ సాలిడ్గా ఎక్కడైతే కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ మనం నోట్ చేసుకోవాలి. అంటే కూల్ అవుతున్నప్పుడు నోట్ చేయాలన్నమాట. ఓకే, ఈ కూల్ అవుతున్నప్పుడు నోట్ చేస్తే ప్యూర్ క్యాంఫర్కు ఉన్నటువంటి ఫ్రీజింగ్ పాయింట్ కంటే ఈ మిక్చర్కు ఉన్నటువంటి ఫ్రీజింగ్ పాయింట్ కొంచెం తక్కువ ఉంటుంది. అది ఏంటనేది అది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దిస్ ఎంటైర్ సెటప్ ఈస్ కాల్డ్ యాజ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్. ఇది క్యాపిలరీ మెథడ్. రెండోది ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నది మీకు ఇవో ఎలక్ట్రికల్ ఆపరేటస్ మెథడ్ అన్నాం. ఇదంతా కూడా ఒక దొక్కలాగా ఉంటుంది అనమాట. ఇది ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్లో ఈ మెల్టింగ్ పాయింట్ ట్యూబ్ని పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇందులో ప్యూర్ క్యాంఫర్ అన్న తీసుకుంటాం మొదటిసారి అయితే, సెకండ్ టైం అయితే మిక్చర్ ఆఫ్ క్యాంఫర్ అండ్ సొల్యూట్ తీసుకుంటాం. థర్మోమీటర్ యాజ్ యూజువల్. ఇదేమో ఎలక్ట్రిక్ హీటింగ్ ఆపరేటర్స్, అంటే హీటింగ్ బ్లాక్ అన్నమాట. ఇదేమో హోల్ ఫర్ వీవింగ్, అంటే మనకి కనపడడం కోసం ఇది ఒక హోల్ లాగా ఉంటుంది. ఇది కూడా మన దగ్గర ఉన్నాయి, ఎప్పుడైనా ల్యాబ్లో మీరు చూడండి. దీన్ని ఇలాగా కన్ను పెట్టి ఈ హోల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఇది సడన్గా కరిగిపోవడం, మళ్ళీ సొలిడిఫై అవ్వడం, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఓన్లీ క్యాంఫర్ కరిగి మళ్ళీ ఎక్కడ సొలిడిఫై అయిందో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ టైం ఏం చేస్తాం, దీన్ని ఎక్కడ కరిగి సెకండ్ టైం ఏం తీసుకుంటున్నాం, ఇందులో మిక్చర్ ఆఫ్ క్యాంఫర్ అండ్ సొల్యూట్ తీసుకున్నాం. సో అది ముందు కరుగుతుంది, కరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ సొలిడిఫై అవుతుందో, అంటే సాలిడ్గా కన్వర్ట్ అవుతుందో, ఫ్రీజ్ అవుతుందో ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. ఓకే, సో రెండు టెంపరేచర్లకి మధ్య సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సే మనకి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనండి. సో రెండు డయాగ్రామ్స్ కూడా చాలా క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి, అలాగే చాలా క్లియర్గా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ స్లైడ్లో ఇప్పుడు ఏం రాసుకున్నామో అని చూద్దాం. సో దిస్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ బై రాస్ట్ క్యాంఫర్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ సొల్యూట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ మోల్టెన్ క్యాంఫర్. సో కరిగి ఉన్నటువంటి కర్పూరంలో సొల్యూట్ డిజాల్వ్ అయితే దెన్ దిస్ మెథడ్ కెన్ బి ఎంప్లాయిడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. ఇన్ దిస్ మెథడ్ ప్యూర్ క్యాంఫర్ ఈజ్ పౌడర్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ క్యాపిలరీ ట్యూబ్ విచ్ ఈజ్ సీల్డ్ ఎట్ ద అప్పర్ ఎండ్. సో ముందు ఏం చేస్తాం, క్యాపిలరీ ట్యూబ్ అనేది ఒకవైపు ముందు సీల్ చేసేస్తాం, అందులోకి సబ్స్టెన్స్ అంటే క్యాంఫర్ నింపుతాం, తర్వాత మళ్ళీ పైన కూడా సీల్ చేసేస్తాం కావాలనుకుంటే, అదంతా ఓకే మన ఇష్టం అది. దిస్ ఈజ్ టైడ్ అలాంగ్ ఏ థర్మోమీటర్ అండ్ హీటెడ్ ఇన్ ఏ గ్లిజరాల్ బాత్. దాన్ని ఏం చేస్తామని చెప్పాను, థర్మోమీటర్కి జస్ట్ అలా టచ్ చేస్తే అలా ఉండిపోద్ది, దాని గురించి మనం తాడుతో పెద్దగా కట్టవలసిన అవసరం ఉండదు. హీట్ చేస్తాం, ఎందులో హీట్ చేస్తాం, గ్లిజరాల్ బాత్లో హీట్ చేస్తాం. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ క్యాంఫర్ ఈజ్ రికార్డెడ్. ఓకే, ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ అంటే క్యాంఫర్ మెల్టింగ్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాం. దెన్ ఏ వెయిడ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ క్యాంఫర్ అబౌట్ 10 times యాజ్ మచ్ అని చెప్పన్నాను, అంటే 10 రెట్లు ఉండేలాగా చూసుకోమన్నాను. ఆర్ మెల్టెడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ విత్ ద ఓపెన్ అండ్ సీల్డ్. ద సొల్యూషన్ ఆఫ్ క్యాంఫర్ ఇన్ సొల్యూట్ ఇన్ క్యాంఫర్ ఈజ్ కూల్డ్ ఇన్ ఎయిర్, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ సొలిడిఫికేషన్ ద మిక్చర్ ఈజ్ పౌడర్డ్ and introduced into a capillary tube which is sealed, same first paddhatilage. Its melting point is recorded as before. The difference of the melting point of pure camphor and the mixture gives the depression of freezing point. Knowing the weights of the solute, solvent and the delta TF value, we can calculate the molecular weight of solute by the expression given below, where Kf for camphor is 40 degrees centigrade. Kf వేసుకోవాలి కదా మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో, ఆ Kf వాల్యూ వేసుకోవాలి అంటే ఎంత వస్తుంది, 40 degrees centigrade. లేకపోతే ప్రాబ్లంలో వాళ్ళే ఇస్తారు, ఆ వాల్యూ మనం వేసుకోవడం జరుగుతుంది. ఫార్ములా ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేయండి. స్మాల్ m is equal to, what is small m, molecular weight of solute is equal to Kf, that is a constant, into small w into 1000 divided by delta TF into capital W. ఈ ఫార్ములా కానీ అప్లై చేసామంటే మనకి చక్కగా ఫైనల్గా మాలిక్యులర్ వెయిట్ సొల్యూట్ది క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. సో ఇందాక చెప్పాను కదా, హీట్ చేస్తాం,
హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్రీజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. అది గుర్తుంచుకోండి. మామూలుగా అంటే ఎక్కువ లెందీగా అవుతుందని చెప్పి ఆ పాయింట్ అక్కడ ఇంక్లూడ్ అవ్వకపోవచ్చు. సో మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మెల్ట్ చేసి తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఫ్రీజ్ అవుతుందో ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం 2 సార్లు కూడా. దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్. అది సాల్వెంట్ కావచ్చు లేదా మిక్స్చర్ కావచ్చు, ఏదైనా కానీ అదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతూ ఉంటాము. అండ్ దిస్ ఈజ్ రాస్ట్ క్యాంపర్ మెథడ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద డయాగ్రామ్ ఆల్సో. సో మీకు ఒకటి రాస్తే సరిపోతుంది, ఏదో ఒకటి రాయండి. 2 రాస్తే ఇంకా మంచిది. 2 కూడా చాలా చక్కటి డయాగ్రామ్స్ మీకు అందించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం కూడా సరదాగా మీరు కొంతమంది అన్నా చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీకోసం ఫ్రేమ్ చేయడం జరిగింది. A sample of camphor used in the Rast method of molecular weight determination had a melting point of ఎంత ఉందంట camphor ది 176.5 degrees C. The melting point of a solution containing 0.522 grams camphor and 0.0386 grams of unknown substance was 158.8 degrees centigrade అంట. సో ప్యూర్ సాల్వెంట్ ఎంత ఉండాలండి? 176.5 degrees C ఉంటే ఎంతకు తగ్గిపోయింది? 158.5. ఆ రెండాటి డిఫరెన్స్ నే మనం డెల్టా టీఎఫ్ అంటాం. ఫైండ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ if kf of camphor per kg is given as 37.7. 40 అని ముందు స్లైడ్లో అనుకున్నాం, కానీ ఈ ప్రాబ్లంలో 37.7 ఇచ్చారు. మనకి మిగతా విషయాలు అనవసరం, వాళ్ళు ఏది ఇస్తే ఆ వాల్యూతో క్యాలిక్యులేట్ చేయండి. కంపల్సరీ మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఆ వాల్యూ వచ్చి 157 వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి చూసాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఏమేం చెప్పాను మీకు? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో చెప్పాను. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఎలా చేస్తాం అనేది రాస్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిమిలర్లీ ఫ్రమ్ దట్ మనం మాలిక్యులర్ వెయిట్ ఎలా డిటర్మైన్ చేస్తాం, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనే ఫార్ములాస్ డిరైవ్ చేసాం. ఫైనల్గా మనం ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రాబ్లం రూపంలో ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఇంకా ఫోర్త్ గానీ తీసుకున్నాం అనుకోండి, కాలిగేటివ్ ప్రాపర్టీలో ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఆస్మాటిక్ ప్రెషర్ ఇక్కడ ఈ స్లైడ్లో మీకు కనిపిస్తుంది ఏంటంటే ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. This osmosis and osmotic pressure plays very important role as far as living systems are concerned. ఓకే, కెమిస్ట్రీ పార్టే కాకుండా మొత్తం బయాలజీ మొత్తాన్ని నడిపించేటటువంటి ఫోర్స్ ఏదైనా ఉంది అంటే ఈ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, అది ఎలాగా ఏంటనేది బయాలజీ స్టూడెంట్స్ కానీ క్లాస్లో ఇప్పుడు ఉండుంటే వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎసెంట్ ఆఫ్ శాప్ అని చెప్పి అంటారు. మీకు ఎసెంట్ ఆఫ్ శాప్లోని మీకు ఎక్కడో చిట్ట చివరి వేరు చివరిన ఉన్నటువంటి సెల్ దగ్గర నుంచి వాటర్ ఎంతవరకు వెళ్తుంది? చాలా సందర్భాల్లో 100 మీటర్ టాల్ ట్రీ చివరి ఉన్నటువంటి ఆకు వరకు చేరుతుంది. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఆ ఎసెంట్ ఆఫ్ శాప్ ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ మీరు ఒకసారి దాన్ని రికలెక్ట్ చేసుకుందరు. కానీ మన కెమిస్ట్రీలో ఏం కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్మాటిక్ ప్రెషర్ గురించి మాట్లాడే ముందు we have one very important experiment. That experiment is called as Thistle funnel experiment. ఈ ఎక్స్పెరిమెంట్ చూసారంటే ఆటోమేటిక్గా మీకు ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి విషయాలు ఈజీగా అర్థమవుతాయి. సో ఇన్ దిస్ Thistle funnel experiment you have one beaker. Inside this beaker pure solvent తీసుకుంటాం. Pure solvent, this one is pure solvent. This is called as the Thistle funnel. Thistle funnel. ఈ Thistle funnel యొక్క ఎండ్ కింద వైపు ఉంది కదా, ఈ యానిమల్ బ్లాడర్ లాంటి సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. సెమీ అంటే హాఫ్, పెర్మియబుల్ అంటే వన్ వే అనమాట, వన్ వే ట్రాఫిక్. సో ఒకవైపు మాత్రమే పార్టికల్స్ని ఎల్నిచ్చేదాన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అంటాం.
యానిమల్ బ్లాడర్ అలాంటి దాంతో తయారు చేస్తారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇన్సైడ్ దిస్ థిసిల్ ఫనల్ ఏం తీసుకున్నాం, షుగర్ సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సొల్యూషన్ తీసుకుంటాం. ఎలాగ సెట్ చేస్తాం అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది బయట ఉన్న దానికంటే ఇన్సైడ్ దిస్ థిసిల్ ఫనల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే solvent from low concentration enters into high concentration, and thus migration of solvent particles from low concentration to high concentration is called as osmosis. So osmosis ante ento cheppandi, the migration of solvent particles from low concentration area to high concentration area is called as osmosis. ఆస్మాటిక్ ప్రెషర్ ఏంటనేది తర్వాత చూద్దాం. సో దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈ రకంగా పెట్టాం కదా, కొంచెం టైం అయిన తర్వాత దీన్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెవెల్ చూడండి, ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఇనీషియల్ లెవెల్ ఆఫ్ సొల్యూషన్ అన్నాం, ఇక్కడ ఎక్కడ చూపించాం ఫైనల్ లెవెల్ ఆఫ్ సొల్యూషన్. ఈ ఫైనల్ లెవెల్ ఆఫ్ సొల్యూషన్ లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఈ సాల్వెంట్ అనేది ఇందులోకి వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా మైగ్రేషన్ ఆఫ్ సాల్వెంట్, ఇక్కడ వాటర్, ప్యూర్ వాటర్ into a high concentrated area, that is sugar solution, is commonly called as osmosis process.